ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు మీకు నేను పెసరావకాయ చేసి చూపిస్తున్నానండి. ఎండాకాలం వచ్చేసింది కదా, ఆవకాయల సీజను. నేను ముందర ఒక 4 మామిడికాయలు తీసుకున్నానంటే కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నానండి. నేను ఒక 4 మామిడికాయలు ఇలా ఆవకాయ ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను పెసరావకాయకి. ఇప్పుడు పెసరావకాయ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ముందు నేను ఒక 1/4 కేజీ పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు ఈ గ్లాస్ కొలతతో పిండి అయింది. నేను ఒక 2 రోజులు ఈ పెసరపప్పు బాగా ఎండబెట్టేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. ఒక 1/4 కేజీ పెసరపిండిది. దీనికి ఈ మాత్రం మెంతులండి, ఇన్ని మెంతులు వేస్తున్నాను. అలాగే ఒక 1/4 గ్లాసు సాల్ట్. పెసరపిండికి ఎక్కువ ఉప్పు పట్టదండి, కొంచెమే చూసి వేసుకోవాలి. ఈ మాత్రం ఉప్పు అయితే సరిపోతుంది. అలాగే 1/4 కేజీ కారం. ఇది పెద్ద మిరపకాయలు ఉంటాయి కదండి, ఆవకాయ మిరపకాయలు, అవి ఎండబెట్టి దంచిన కారం. ఇప్పుడు ఇవన్నీ బాగా మనం కలిపేసుకోవాలి. ముందర ఈ ఉప్పు, పెసరపిండి, కారం ఇవన్నీ బాగా కలిసేట్లా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనం నూనె వేసుకుని మామిడికాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇదంతా కలిసిపోయిందండి. ముందు కొంచెం నూనె వేసుకుని కలుపుకోవాలి. మనం ఊరగాయల రోజులు వచ్చినప్పుడు రకరకాల ఊరగాయలు పెట్టుకోవచ్చండి. పెసరావకాయ, నువ్వుపిండి ఆవకాయ, మెంతావకాయ ఇలాగా. అలా పెసరావకాయ ఎక్కువ రోజు నిల్వ ఉండదండి. అలా నేను ముందర ఊరికాయ ఒక 4 కాయలకి నేను ఈ పెసరావకాయ వేస్తున్నాను. ఇది వేడి చేయదండి, చలవ చేస్తుంది. అందుకని పిల్లలు కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి తింటారని పెసరవకాయ పెడుతున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు దీంట్లో ఇలా వేసేసుకుని ఈ పిండి అంతా దీనికి కలిసేట్లాగా బాగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నూనె పోసుకుంటూ ఉండి ఇలా కలిపేసుకోవాలండి. కొంచెం నూనె పోసేసుకునండి, ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవటమే. అంతే, చక్కటి పెసరవకాయ మనకి రెడీ అయిపోతుందండి. చూసారా? ఇలా నూనె ఇలా ములాగ్గా పోసుకోవాలండి. పోసుకుంటే చక్కగా అది ఊరి చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే చక్కగా కమ్మటి రుచితోటి చాలా బాగుంటుందండి. ఇదిగోనండి, సింపుల్గా చక్కగా పెట్టుకునే పెసరవకాయ మీకు నేను చూపించానండి. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు మనం. రుచికి కూడా అమోఘంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పెసరవకాయ చాలా అంటే చాలా బాగుంటుంది.